హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ నాగజ్యోతి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. వీడియో చూశాక నచ్చితేనే మీకు లైక్ అనేది చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. చాలామంది సిల్క్ శారీలో బ్లౌజులు కుట్టాలి అంటే కొంచెం టెన్షన్గానే ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ముడతలు రావటం, అది కాక సిల్క్ శారీ జారిపోతూ ఉంటుంది. సిల్క్ శారీలో బ్లౌజు అలా జారిపోవడం వల్ల కుట్టడం అనేది అంత నీట్ ఫినిషింగ్ అయితే ఉండదు. ఒక్కసారి ఈ వీడియో చూసారంటే మీకు చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. చాలా బాగా అర్థమవుతుంది మీకు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి ఈ వీడియో చూసేయండి స్కిప్ చేయకుండా. ఫస్ట్ అయితే మనం లైనింగ్ బ్లౌజు కటింగ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ మంచి వైపు పై వైపుకు ఉండేలా చూసుకొని అప్పుడు పైన లైనింగ్ వేసి ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను స్టిచ్ చేస్తున్నాను కదా, ఇలా స్టిచ్ చేసుకుని రివర్స్ చేసేసి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఉల్టా చేసి ఇంకో స్టిచ్ వేసి ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసి చుట్టూ స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం అటాచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్. నీట్గా మనకి క్లాత్ జారిపోతూ ఉంటుంది ఎవరికైనా సరే. అలా జారిపోయేటప్పుడు మనం సర్దుకుంటూ స్టిచ్ వేయాలి. లేకపోతే అలా సర్దుకోకుండా ఉంటే ఒక పక్క క్లాత్ ఎక్కువ వచ్చేసి ఒక పక్కన క్లాత్ తక్కువ ఉండి బ్లౌజ్ అనేది నీట్గా రాదు. అది కాక చాలామంది బ్లౌజ్ కుట్టేటప్పుడు మన అరచెయ్యి ఉంటుంది కదా, ఆ హ్యాండ్ వచ్చేసి మనం కుట్టే ఆ బ్లౌజ్ మీద పెట్టేసి గట్టిగా నొక్కి తిప్పుతూ ఉంటారు. అలా చేయొద్దు అసలు. అలా చేశారంటే ఖచ్చితంగా ముడతలు అనేవి కన్ఫామ్గా వచ్చేస్తాయి. అలా చేయకూడదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, నా హ్యాండ్ అలా ఆనిచ్చి ఆనియకుండా అలా హ్యాండ్ మీద పెట్టి బ్లౌజ్ మీద పెట్టి అది మిషన్ రన్ అవుతూ ఉంటే మనం మామూలుగా పైన చేయి వేసి అలా నడిపిస్తూ ఉండాలి అంతే. మనం అది కుట్టకుండానే మనం హ్యాండ్ పెట్టి గట్టిగా రఫ్ చేసేసామనుకోండి, అది నొక్కి పట్టేసి తిప్పేసామనుకోండి, అసలు ముడతలు అనేవి గ్యారంటీగా వచ్చేస్తాయి. అసలు బ్లౌజ్ అనేది అస్సలు బాగోదు. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి మనం నెక్కి అటువైపు ఇటువైపు డాట్స్ అనేవి సమానంగా రావాలి. సమానంగా రావాలి అంటే ఒక్కొక్కసారి రావు. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అంత సమానంగా రావు. షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు మిడిల్లో చూసుకొని ఒకవైపు మనం డ్రా చేసుకున్నామంటే ఆ డ్రా పట్టి ఇంకొక దాన్ని కూడా సేమ్ అలాగే రావడానికి ఫోల్డ్ చేసి ఒకసారి కుట్టారంటే రెండిటికి సేమ్ అనేది వస్తుంది. దాని ప్రకారం డాట్స్ అనేవి లాగేసుకోవచ్చు. డాట్స్ నీట్గా లాగేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా ఫస్ట్ ఒక పార్ట్ మనం ఇక్కడ ఉక్సులు పట్టి పైకి పెట్టి కిందకి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక పార్ట్. సెకండ్ పార్ట్ వచ్చేసి నెక్ పైకి పెట్టి ఉక్సులు పట్టి అనేది కిందకి పెట్టి స్టిచ్ చేయాలి. లేదా రెండు ఒకేలా సపోజ్ నెక్ ఉందనుకోండి, నెక్కే పైకి పెట్టి రెండు పార్ట్స్ కూడా నెక్ పైకి పెట్టి స్టిచ్ చేశారు అంటే మీకు రెండు పార్ట్స్ ఒకే వైపు వస్తాయి. మళ్ళీ అదొక పని, కుట్లన్నీ ఉప్పదీసి మళ్ళీ స్టిచ్ చేయడం. అందుకని మీకు ముందే చెప్తున్నాను, ఒకటి పైనుంచి కుట్టారంటే ఒకటి కింద నుంచి కుట్టాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా సర్దుకుంటూ చిన్న చిన్న ట్రిక్స్ తెలుసుకుంటే చాలండి. అసలు చాలా ఈజీగా ఎంత సిల్క్ బ్లౌజెస్ అయినా రోజుకి చాలా బ్లౌజెస్ కుట్టచ్చు. చిన్న చిన్న ట్రిక్సే ఉంటాయి. అవి జారిపోతున్నప్పుడు సరి చేసుకుంటూ మన అరచెయ్యి అలా బ్లౌజ్ మీద పెట్టి నొక్కేసి కుట్టకుండా ఆనియకుండా మిషన్ రన్ అవుతున్నప్పుడు మనం అలా షేప్ తిప్పుతూ లైట్గా మనం షేప్ అనేది తిప్పాలి. ఒక్కసారి చేపెట్టి అది వేసాము అంటే అస్సలు నీట్గా అనేది రాదు బ్లౌజ్ కుట్టడం.
అయితే నేను డాట్స్ లాగటానికి టేప్ యూజ్ చేయనండి ఎక్కువగా. ఇలా వేలుంది కదా! నా ఫింగర్ సహాయంతోనే నేను డాట్స్‌కి కొలతలనేది తీసుకుంటాను. ఏ సైజ్ బ్లౌజ్ వరకైనా సరే నేను ఫస్టు పావించి వదిలేసుకొని అక్కడి నుంచి ఫింగర్ అనేది అక్కడ ఆ పావించి దగ్గర నుంచి పెట్టి ఆ రెండో గణుపు ఉంటుంది కదా! ఆ రెండో లైన్ వరకు ఒకసారి స్టిచ్ చేసేసుకుంటాను. అది లైన్ డ్రా చేసుకుంటాను. అక్కడి నుంచి మనకి చెస్ట్ లూజ్ ఎంత కావాలో అంతవరకు మార్క్ చేసేసుకొని ఇలా డాట్స్ అయితే లాగేస్తాను. టేప్ అసలు యూజ్ చేయను నేను. ఏ సైజ్ బ్లౌజ్ వరకైనా ఇలానే చేస్తాను. మనకు చెస్ట్ లూజ్ మాత్రం ఆ బ్లౌజ్ వరకి ఎంత చెస్ట్ లూజ్ ఉందో అంత చెస్ట్ లూజ్ అయితే పెట్టేస్తాను. చాలా ఈజీగా టేప్ కొలతలు అలాంటివి ఏమీ లేకుండా ఈజీగా స్టిచ్చింగ్ ఉంటుంది. నిజంగా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా అర్థమవుతుంది. అండ్ కుట్టడం కూడా చాలా నీట్‌గా వచ్చేస్తదనమాట. చూడంగానే ఒకసారి, 2 సార్లు చూడంగానే ఈజీగా స్టిచ్ చేయటం కూడా వచ్చేస్తది. ఇలా డాట్స్ లాగేసుకున్న తర్వాత మనకి మనం ఈ బ్లౌజ్ కుడుతూ ఉంటాం కదా! క్లాత్ డాట్స్ లాగేటప్పుడు లైనింగ్ క్లాత్‌కి మాత్రమే కుట్టు పడుతూ ఉంటది. ఈ శారీలో క్లాత్‌కి కుట్టు పడదు ఒక్కొక్కసారి. అది చూసుకుంటూ మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో షేపు. ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్ చేసి మనం ఒరిజినల్ క్లాత్ కొంచెం ఫోల్డ్ చేసేసి ఉంచుకుని పైన లైనింగ్ క్లాత్ ఎంతవరకు అయితే మనం ఫోల్డ్ చేయాలి అనుకుంటున్నామో అంతవరకు ఫోల్డ్ చేసేసి ఇలా ఒరిజినల్ క్లాత్ మీద వేసి స్టిచ్ చేసేసుకోవాలి. సిల్క్ శారీలో బ్లౌజు కుట్టాలంటే చాలామందికి టెన్షనే ఉంటుందండి. అది కాక కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే సిల్క్ బ్లౌజ్ కుట్టాలంటే అంత పర్ఫెక్ట్‌గా రాదు. ముడతలుగా వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి భయం ఏమీ లేకుండా నీట్‌గా నేను చెప్పిన ట్రిక్స్ అన్నీ ఫాలో అయ్యారంటే మీరు చక్కగా రోజుకి చాలా బ్లౌజులు కుట్టుకోవచ్చు. సిల్క్ బ్లౌజులే మీ ఓపికను బట్టి. ఇలా షేప్ బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్‌కి అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేసేటప్పుడు మనకి మిడిల్లో డాట్ ఉంటుంది కదా! ఆ డాట్‌కి స్టిచ్ పడకూడదు. షేప్ బెల్ట్ మనం అటాచ్ చేసేటప్పుడు మధ్యలో మిడిల్లో ఉన్న డాటు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్‌లో ఇప్పుడు మనం షేప్ బెల్ట్‌ను ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు మిడిల్ డాట్ మనం దానికేసి అటాచ్ చేసి స్టిచ్ చేసాము అనుకోండి, చెస్ట్ నొక్కేసినట్టుగా వస్తుందన్నమాట. అందుకని దాన్ని ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసుకుని రివర్స్ చేసి పైన ఇంకో స్టిచ్ అనేది వేయండి. చూసారు కదా ఎంత ఫినిషింగ్తో చాలా ఎంత నీట్‌గా ఉందో. ఇలా స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోండి. సెకండ్ పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టీ అండి. ఉక్సులు పట్టీ కూడా మనకి లైనింగ్ క్లాత్లో నెక్ కట్ చేస్తాం కదా! ఆ నెక్ క్లాత్ మిడిల్లో కట్ చేసి ఒక పార్ట్ ఏమో ఉక్సులు పట్టీకి, ఒక పార్ట్ ఏమో కాజాల పట్టీ కోసం వాడాలి. అయితే ఒక స్టిచ్ వేసి రివర్స్ చేసి రెండు మడతలు వేసి ఆ మూడో మడతకి స్టిచ్ వేసేసుకోవాలి లోపల వైపుకి. చివరన రఫ్ లాగేసి కట్ చేసేసుకుని పైన ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రాని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుని నెక్స్ట్ కాజాల పట్టీ మనం ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసినప్పుడు మిడిల్లో మనం క్లాత్ కట్ చేసాం కదా, నెక్ క్లాత్. ఆ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ ఇంకో పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ దీని మీద వేసి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి.
అలా కట్ చేసేసుకుని కొంచెం ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ని ఆ పార్ట్ పైన వేసి స్టిచ్ చేయాలి. ఒక పాదం గ్యాప్తో అయితే స్టిచ్ చేయాలండి. మరీ ఎక్కువ పెట్టుకోవద్దు, మరీ తక్కువ పెట్టుకోవద్దు. ఇలా స్టిచ్ చేసి రివర్స్ చేసి ఒక మడత వేసి రెండో మడతకి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసి పైన ఎక్స్ట్రా ఉంది కదా, ఆ ఎక్స్ట్రాని కూడా నీట్గా కట్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ నుంచి పక్కన ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి సమానంగా ఉందా లేదా చూసుకొని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తే మాత్రం దాన్ని కొంచెం కట్ చేసేసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. చూసారుగా సమానంగా ఉంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసాం కదా మనం, ఆ బ్యాక్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ పైన వేసి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్స్ లైన్గా క్రాస్ అనేది లేకుండా లైన్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు మాత్రం నెక్ దగ్గర కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలి. కొంచెం క్రాస్గా స్టిచ్ చేసామంటే నెక్ దగ్గర అక్కడ బుసకలాగా అలా పైకి లెగ్స్ ఉండకుండా నీట్గా వస్తుంది అన్నమాట, సమానంగా. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ పాటించాలండి. పాటిస్తేనే మనం బ్లౌజ్ నీట్గా కుట్టగలుగుతాం. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైపింగ్ కోసం క్లాత్ తీసుకున్నాను. 2 ఇంచెస్ వెడల్పుతో తీసుకున్నాను. ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసేసి నెక్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా పాదం గ్యాప్తో స్టిచ్ వేసేసుకోవాలి. చివరన కొంచెం ఫోల్డ్ చేసేసి రఫ్ చేసేసి స్టిచ్ వేసాం కదా, దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ మనం స్టిచ్ వేసుకున్న ఆ క్లాత్ లోపల పెట్టి ఫోల్డ్ చేసేసి పైన ఇంకొక స్టిచ్ వేయాలి. చూసారు కదా ఎంత సన్నగా వస్తుందో చక్కగా. పైపింగ్ కూడా చాలామందికి అంత నీట్ ఫినిషింగ్తో రాదండి, ముడతలు ముడతలుగా వేసేస్తూ ఉంటారు. అలా వేయటం వల్ల బ్లౌజులు కుట్టడానికి కుడతాం కానీ అంత నీట్గా కనిపించవు అనమాట. ఇలా నీట్గా కుట్టాము అంటే కుట్టాము అన్నట్టు కాకుండా నీట్గా కుట్టుకుంటే మనకి కస్టమర్స్ కూడా పెరుగుతారు. ఇలా స్టిచ్ చేసేసి చివరిని రఫ్ లాగి కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ రివర్స్ చేసేసి ఆ చివర దారాలు అనేవి రాకుండా కొంచెం ఫోల్డ్ చేసేసి పక్కన ఇంకో పాదం గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ కదా, ఇప్పుడు హ్యాండ్స్ 2 హ్యాండ్స్ సపరేట్ చేసేసుకుని రెండింటినీ కూడా ఈక్వల్గా నేను చదురుతున్నా చూడండి. ఇలా నీట్గా ఈక్వల్గా చదురుకోండి. ఇలా చదిరిన తర్వాత ఒక పిన్ అనేది పెట్టేస్తే మనకి ఎటు కదలకుండా ఉంటే సమానంగా కట్ చేసేసుకోవాలి. నేను హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం న్యూ మోడల్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఖర్చు కోసం కొంచెం ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని అక్కడి నుంచి 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పెట్టుకున్నాను. పైన షోల్డర్ దగ్గర 4 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు
ఆ ఖర్చుతో సహా మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గరికి ఈ 4 ఇంచెస్ దగ్గరికి ఒక లైన్ అనేది డ్రా చేసి కటింగ్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం మోడల్ లుక్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఇలా కట్ చేసిన తర్వాత శారీలో బ్లౌజ్ ఉంది కదా, అది మంచి వైపు పైకి పెట్టేసి ఇలా పైన లైనింగ్ క్లాత్ వేసేసి క్రాస్గా మనం ఎలా కట్ చేసుకున్నామో అలా ఒక పాదం గ్యాప్తో స్టిచ్ వేయాలి. మనం ఇలా క్రాస్ వచ్చిన చోట తిప్పుతూ ఉంటాం కదా, ఇలా తిప్పినప్పుడు సూది లోపల వైపే ఉంచి స్టిచ్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసి టక్స్ అనేవి ఇచ్చేసుకోవాలి. మనకు టక్స్ ఇవ్వటం వల్ల యూజ్ ఏంటి అంటే మనం రివర్స్ చేసినప్పుడు నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. ఇలా టక్స్ అనేవి ఇచ్చేసి రివర్స్ చేసేయాలి. ఇలా రివర్స్ చేసేసి పైన ఇంకొక పాదం గ్యాప్తో ఒక స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసి చుట్టూ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి పైపింగ్ చేయడానికి నేను 2 ఇంచెస్ వెడల్పుతో క్లాత్ అయితే తీసుకుంటున్నాను. 2 హ్యాండ్స్కి వచ్చేలాగా ఇలా క్లాత్ తీసుకున్నాను. పైపింగ్ అయితే చేస్తున్నాను. ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసి మిడిల్లో థ్రెడ్ పెట్టి నేను ఫోల్డ్ చేస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇలా సన్నగా పైపింగ్ చేసేసుకోవాలి. ఇలా పైపింగ్ చేసేసి రివర్స్ చేసి ఎక్స్ట్రా దారాలు రాకుండా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నేను శారీలో కొంచెం చిన్న పీస్ క్లాత్ తీసుకున్నానండి. శారీలో పీసు తీసుకుని అటు సైడ్ ఇటు సైడ్ బార్డర్ కట్ చేశాను. మన హ్యాండ్స్లో ఇలా క్రాస్గా ఒక పీస్ కట్ చేసాం కదా, ఆ పీసు నేను వేరే లైనింగ్ క్లాత్ మీద వేసి ఎంత ఉందో చూసుకుని కొలతలతో సహా డ్రా చేసుకుంటున్నాను. దీన్ని మిడిల్లో ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాను. కట్ చేసి ఒక పార్ట్ తీసుకుని శారీలో క్లాత్ తీసుకున్నాను కదా, ఆ శారీలో క్లాత్ ఇలా ప్రిల్స్ పెడుతూ చిన్న చిన్న ప్రిల్స్ పెడుతూ స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసి ఆపోజిట్ సైడ్ కూడా ఇలా ప్రిల్స్ అయితే పెట్టాలి. ఇలా ప్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసిన తర్వాత మనం ఇంకో పార్ట్ కట్ చేసుకున్నాం కదా, 2 పార్ట్స్ కదా, అందులో ఒక పార్ట్
వేసి ఇంకొక పార్ట్ కూడా దానికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రిల్స్ ఇలాగే సేమ్ స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ రెండు పార్ట్స్ కూడా ఇలా ఒకదాని మీద ఒకటి మంచి వైపు రెండు ఒకవైపు ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ రెండింటిని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసి సపరేట్ చేసి మనం ఇందాక క్రాస్ పీస్ కట్ చేసుకున్నాం కదా, ఈ క్రాస్ పీస్ దీని మీద పెట్టి మనం ఎంతైతే హ్యాండ్కి స్టిచ్ చేయాలి అనుకుంటున్నామో అంత మార్క్ చేసేసుకుని ఇలా ఒకసారి మళ్ళీ స్కేల్తో కనిపించే విధంగా మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసేసుకుని మనం హ్యాండ్ కట్ చేసాం కదా, ఆ హ్యాండ్ తీసుకొచ్చి ఇప్పుడు ఈ పీస్ మీద ఇలా స్టిచ్ చేసేసేయాలి. చివర వేయండి, పాదం గ్యాప్ కూడా ఉండకూడదు. చివరన స్టిచ్ చేసి నెక్స్ట్ పక్కనే ఒక పాదం గ్యాప్తో మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసేయాలి. ఫస్ట్ అయితే ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు పాదం గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి. పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకుని నేను పూసలు తీసుకున్నాను. ఇలా గోల్డ్ కలర్ పూసలు తీసుకుని ఈ హ్యాండ్స్ని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా గోల్డ్ పూసలతో హెమ్మింగ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మీకు ఎన్ని పూసలు అయితే మీరు కావాలి అనుకుంటున్నారో అన్ని పూసలు కుట్టుకోవచ్చు. కాకపోతే నేను వీటికి ఒక 6 అలా స్టిచ్ చేశాను. ఒక ఇంచు గ్యాప్తో స్టిచ్ చేశాను అన్నమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా ఈక్వల్గా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసి హ్యాండ్స్ని అటాచ్ చేసేసుకోవాలి బాడీ పార్ట్కి. అయితే ఫస్ట్ మిడిల్లో షోల్డర్ దగ్గర మనం జాయింట్ చేసాం కదా, ఆ జాయింట్స్ దగ్గర మనకి హ్యాండ్కి మిడిల్లో టక్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక దగ్గరే ఉండేలా ఇలా సెట్ చేసేసి ఫస్ట్ మీ వైపు కుట్టుకుని రివర్స్ చేసి మళ్ళీ వేసిన స్టిచ్ మీద ఇంకో స్టిచ్ వేసి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ వైపు మీ వైపుకు ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ మీ వైపు వేసి మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ ఇప్పుడు వేసిన స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేయాలి. ఇలా స్టిచ్ వేసి మిడిల్లోకి వచ్చిన తర్వాత ఒకసారి రఫ్ లాగేసి కట్ చేసేసుకోవాలి. సెకండ్ హ్యాండ్ కూడా ఇలానే స్టిచ్ చేసేసుకుని మనం హ్యాండ్ స్టిచ్ చేయాలి కదా, సైడ్ జాయింట్స్ వేయాలి కదా, ఆది బ్లౌజ్ ప్రకారమే హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుని ఒక రఫ్ అనేది లాక్కోవాలి. ఫస్ట్ రఫ్ లాక్కుని నేను ఆమ్ రౌండ్ చూసారా ఎలా మడత పెట్టానో ఇలా ఫోల్డ్ చేసి మనకి చంక పార్ట్ ఎంతైతే కావాలనుకుంటున్నామో, ఎంత లూజ్ కావాలనుకుంటున్నామో అంత ఆది బ్లౌజ్ ప్రకారం మార్క్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకుని సమానంగా మనకి ఏ పార్ట్కి ఆ పార్ట్ కొలతలతో సహా ఉక్సులు పట్టి వైపు ఉక్సులు పట్టి, కాజాల పట్టి వైపు కాజాల పట్టి ఆది బ్లౌజ్తో కొలతలు తీసుకుని మార్క్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. కటింగ్లో ఏమాత్రం తేడా ఉన్నా సరే మనకి స్ట్రైట్ లైన్ అనేది రాదు స్టిచ్ వేయడానికి సైడ్ జాయింట్స్ అప్పుడు.